సో వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ గైస్. సో మన నుంచి అయితే ఫుల్ మూడ్ ఆఫ్ ఉన్నా. సో మెయిన్ రీజన్ వచ్చేసి నా ఫోన్ అయితే బ్యాటరీ డౌన్ అయింది గైస్, మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో మార్నింగ్ అయితే చార్మినార్ దగ్గర అన్ని షాప్లో అడిగినాం, ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ చెప్పినారు గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టీవీ సౌండ్ ఆఫ్ చేసాం. మా ఇంట్లో ఇప్పుడే తిన్నారు, అందుకే లేచి వెళ్ళిపోయినారు గైస్, అందుకే సీరియల్ నడుస్తుంది. సో నేనైతే తినే టైంలో అస్సలు టీవీ చూడ గైస్. ఫోన్ బ్యాటరీ మాత్రం 750కి వేయించిన. సో నా ఫోన్ కంపెనీ వచ్చేసి రెడ్మీ 10 Pro Max. సో ఇంతవరకు సాయంత్రం మధ్యాహ్నం 2 o'clock పెట్టిన గైస్, రాత్రి 9:30 అవుతుంది. సో నేను వాడుతున్న 50% ఛార్జింగ్ అయిపోయింది. సో ఇంకా ఛార్జింగ్ కూడా కొత్త బ్యాటరీ కదా, మంచిగా ఉంది పికప్ అయితే. సో మా మమ్మీ అయితే ఆమ్లెట్ ఏమంటే వేస్తలేదు, నేనే వేసుకుంటున్నా గైస్. ఏం లేదని చెప్పు, మార్నింగ్ మొత్తం దుకాణంలో పనిచేసి రాత్రి గైస్ ఇలాంటి రోజులు ఉంటాయి గైస్, అవునా కట్టే కదా. ఇప్పుడు ఎంత కష్టం అంటే ఒక చేతను కెమెరా పట్టుకోవాలి, ఇంకొక చేతను వీడియో తీయాలి, అంతే కదా గైస్. నేను చెప్తా, నాకు ఫస్ట్ వంటనే రాదు. మా మమ్మీ దయవల్ల మా మమ్మీ ఊరికి పోయినప్పుడు ఇక ఇంట్లో ఒక్కలం ఉండి తినాలి కదా, బయట ఫుడ్ కూడా తెలియదు. సో మా మమ్మీ వల్ల అయితే నేనైతే ఆమ్లెట్ వేయడం అయితే నేర్చుకున్నా గైస్. నాకు ఇప్పటిదాకా ఆమ్లెట్ పర్ఫెక్ట్ రౌండ్గా తీయనికి రాలే గైస్, ఇది లాస్ట్కి పగిలిపోతుంది. అదేంటో నాకు అర్థమే కాదు గైస్. నేను తొందరపాటులో అక్కడిక్కడ తీస్తాను నేను కిచిడి నా చేతిలో మొత్తం ఆమ్లెట్ మొత్తం కిచిడి అయిపోతుంది గైస్. ఏదో ఏం చేయాలని చెప్పండి, ఇది అట్లా అయిపోతుంది. ఫుల్ ఆకలి అవుతుంది. రేపైతే మంగళవారం హాలిడే, నాకు ఎక్కడికి పోవాలో చూడాలి గైస్. ఈ వర్షాకాలం కాబట్టి నేను ఎక్కడ వైపు బ్లాక్ చేస్తాలే, లేకపోతే నేను పక్క బయటికి పోతా. నా ఛానల్ వెళ్ళి చూడండి, పక్క మంగళవారం రోజు అయితే బయట బ్లాగింగ్ అయితే బయట మంగళవారం అయితే పక్క ఏదో ఒక వీడియో అయితే ఉంటుంది మంగళవారంది. సో ఈ ఆమ్లెట్ ఎప్పుడవుతుందో ఏమో గైస్, అర్థమవుతలే. కారం అయిపోయింది. సో పప్పు వేసింది మమ్మీ, పప్పు వైట్ రైస్. మధ్యాహ్నం అయితే వచ్చేసి గోకరకాయ కర్రీ గైస్. కర్రీ మాత్రం అవసరమైంది, నేను గోకరకాయ కర్రీ తినా. సో నేనే చెప్తున్నా మంచిగా ఏంటంటే అర్థం చేసుకోవచ్చు, మా ఇంట్లో ఎంత అద్భుతంగా చేసినారు. ఇదైతే మా స్కూల్ బ్యాచ్ గైస్, 10th 2018-19 బ్యాచ్. ఆల్మోస్ట్ ఒక 7 years అవుతుంది మా స్కూల్ అయిపోయి. ఇప్పటికి మేము చిన్నపిల్లలలా ఉన్నాం గైస్ మీద. గైస్ ఈ కోకు తెచ్చి ఇన్ని రోజులు అవుతుంది అని ఎవరు తాగుతలే అసలే. ఇది ఎందుకు తెచ్చినాయేమో గైస్, తెచ్చి ఒక 4 రోజులు అవుతుంది. కొంచెం టానిక్ తాగినట్లు తాగుతున్నారు మా ఇంట్లో మాత్రం. మొత్తం కంప్లీట్ అయితే తాగుతలే. అది ఏం చేద్దాం చెప్పండి ఇక. సో మన ప్లేట్ ఉంది ఇక్కడనే. సో ఆమ్లెట్ అయిపోయినా గైస్. ఎస్, నేను ఆయిల్ ఎక్కువ వేసిన గైస్, ఎందుకంటే చూస్తాను అర్థమవుతుంది. ఏం చేద్దాం నైట్ ఇక, అమ్మ ఇయ్య అంటుంది. సో ఇప్పుడైతే మనం తిందాం. సో పప్పు దానిమ్మ అయితే మన బోనాలకు వేసిన మురుకులు ఉన్నాయి. సో ఇంట్లో అయితే పడుకున్నారు గైస్, ఫుల్ నిద్రలు ఉన్నారు, అలాగట్టే డిస్టర్బ్ చేయ. సో వీళ్ళు ఏమున్నాయి గుడాలు పప్పులా గైస్. మధ్యాహ్నం మా ఇంట్లో అయితే నేను లేని టైంలో ఫుల్ పార్టీ అవుతుంది. ఆ నూడిల్స్ కవర్ ఉండే గైస్, నూడిల్స్ కూడా వేసేసుకొని తినేసినారు అనుకుంటా గైస్. నిజం చెప్తున్నాను, నేను దుకాణాలు ఉంటాయి కాబట్టి మా ఇంట్లో ఏమేమి తిందనో కూడా నాకైతే తెలియదు. సో చలో మనమైతే ఫాస్ట్ తినేసాం. మనకైతే టైం చాలా తక్కువ ఉంది, నిద్ర వస్తుంది. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో బాయ్.